హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. షలోం అండి. ప్రభు నామం పేరిట అందరికీ షలోం. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండను గాక, దేవుడు దీవించును గాక. అందరూ క్షేమంగా ఉన్నారా ఫ్రెండ్స్? క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. నా వీడియో మీరు ఎవరో చూస్తున్నారు అంటే మీరు క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. దేవుడు మీకు మా తోడుగా ఉంటున్నందుకు ఆయనకే స్తుతులు, ఆయనకే కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈరోజు మరి సజీవ లెక్కలో మనల్ని భద్రపరిచిన యేసయ్యకే మహిమ కలుగును గాక. మరి సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ క్షణం చూడగలుగుతున్నాము. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత చెల్లిద్దాము. మరి కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉన్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం చదువుతాను. మరి యేసయ్య మనకు కొత్త దినం ఇచ్చాడు కాబట్టి ఆకలి కొనిన వాని ప్రాణము మేలుతో నింపి ఉన్నాను. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్, ఆకలి కొనిన వాని ప్రాణము మేలుతో నింపి ఉన్నాను. సో మంచి వాగ్దానాలు అయితే చదువుకున్నాము. చదివి మీకు వినిపించాను. మీరందరూ కూడా వాగ్దానాన్ని తప్పకుండా చదవండి. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు, క్రైస్తవ బిడ్డలు నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎంత అర్జెంటుగా వెళ్తున్నా దేవుని వాగ్దానము ఆయన ఈరోజు మనకు కాపుదలగా కంచెగా ఉంటాడు. మనం లేవగానే ఫస్ట్ దేవుణ్ణి స్తుతిస్తాము. దేవుని వాగ్దానం కూడా చదువుకొని మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు చదువుకొని వెళ్ళాలి, విశ్వసించి వెళ్ళాలి. ఈ దినమంతా కాపాడు ప్రభు అనేసి మనమైతే కోరుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు జన్మించిన పిల్లలందరికీ యేసయ్య బ్లెస్సింగ్స్ ఇచ్చినాక, ఆయుష్ని ఇచ్చినాక, ఆరోగ్యాన్ని ఇచ్చినాక. మరి ఎంతోమంది చనిపోతున్నారు, హఠాత్ మరణాలు ఎన్నో అవుతున్నాయి. ప్రకృతి ఎంతో వికటిస్తుంది, సహకరించట్లేదు, వికటిస్తుంది ఎక్కడో ఒక చోట. కాబట్టి మనమైతే మేలుకొని దేవుడికి ఇచ్చే సమయాన్ని అసలు దొంగిలించకూడదు. దేవునికి ఇచ్చే ఘనతను, ఇచ్చే మహిమను మనం తప్పకుండా చెల్లించే బద్దులమై ఉన్నాము. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు బర్త్డేస్, సెలబ్రేషన్స్, వీకెండ్, అది ఏమంటారు, ఈవెంట్స్, ఇంకా కొత్త పనులు ప్రారంభించే వాళ్ళు, షాపు కానీ ఇంకా ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ మరి యేసయ్య తోడుగా ఉండాలని మనం కోరుకున్నాం ఫ్రెండ్స్. యేసయ్య బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకున్నాము. జీసస్ గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవాలంటే అనేకమైన వీడియోస్ ఉన్నాయి. మరియు గూగుల్లో సెర్చ్ చేస్తే జీసస్ అంటే ఏంటి అని అంటే తెలుస్తుంది. కాబట్టి జీసస్ గురించి తెలియని వాళ్ళు నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే వారి గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. నేను తెలుసుకొని రక్షణ పొందండి. దేవుడిచ్చే జీవ మార్గంలో ఉండొచ్చు, మనం నిత్య జీవంలో ఉండొచ్చు. మనం కొత్తగా అంటే జీసస్ని తెలియని వారు ఉంటారు కదా, వారి గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. మరి ఈరోజు దేవుని టాపిక్ ఏంటి, ప్రేయర్ టాపిక్ ఏంటి అని అక్కడికి వస్తున్నా ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే, మనము దేవుని బిడ్డలు బైబిల్ చదువుతారు కదా, బైబిల్ చదివే వాళ్ళు ఎంతవరకు చదువుతారు డైలీ, చదివింది అర్థమవుతుందా లేదా, ఇది ప్రేయర్ కంటెంట్ ఫ్రెండ్స్. ఈరోజు మనది ప్రేయర్ టాపిక్ కాబట్టి సో ప్రేయర్, అది బైబిల్ చదవని వాళ్ళు అసలు చదవకుంటుంటున్నారు. దేవుని బిడ్డలు అయిన వారే చదివే వాళ్ళు ఇది లిమిట్ పెట్టుకుంటారు. అలా కాదండి, కంపల్సరీ బైబిల్ని చదవాలి. దాన్ని కంప్లీట్ చేయని వారు ఉన్నట్లయితే దాన్ని కంప్లీట్ చేసే వరకు మనసు దాన్ని ఎప్పుడు చదవాలనే ఉండాలి. ఎందుకంటే యేసయ్య ప్రతి క్షణము బైబిల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆయన కోపానికి ఏం చేశాడు,
ఎన్ని కోపం వచ్చినప్పుడు, ప్రభు కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు, ఆయన ప్రేమ కలిగినప్పుడు, జాలిపడినప్పుడు ఏం చేశాడు, ఇవన్నీ బైబిల్లో ఉంటాయి. ఇంకా నేను కూడా మొత్తం చదవలే ఫ్రెండ్స్. చదవడం అంటే మనం లెసన్స్ చదివినట్టు కాదు, దాన్ని అర్థం చేసుకొని అందులో చదివినప్పుడు వచ్చే అనుభూతి వేరుగా ఉంటుంది. అది చదివే వాళ్ళకే తెలుస్తుంది. మనసుతో చదివే వాళ్ళకు ఏదో పుస్తకాలు చదివినట్టు చదవడం కాదు, మనసుతో హృదయాన్ని దేవుడికి అప్పగించి చదవాలి బైబిల్. అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగండి, బైబిల్ని కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. ఎందుకంటే అక్కడ మరి ఏ క్షణాలు వస్తుందో తెలియదు. దేవుడు వస్తాడు అని కాదు, దేవుడు రాకముందు కూడా మనం వెళ్ళిపోవచ్చు ఈ లోకం నుంచి. కాబట్టి మనం కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరవాలి. నరకంని చూడలేము అని, నరకం ఎవ్వరు చూడలేరండి. ఎంత ఓపిక ఉన్నా, ఎంత సహించినా కానీ నరకాన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు. మరి పరలోకం అయితే మనకు ఎంతో అద్భుతమైనది, జీవ మార్గం, జీవపు ఊట. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. తప్పకుండా బైబిల్ చదవండి. ఈరోజు ప్రేయర్ కంటెంట్ అది కాబట్టి నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళందరైతే ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది కాబట్టి, మన కంటెంట్ ఇది కాబట్టి ప్రేయర్ చేయండి. బైబిల్ చదవని వాళ్ళు చదవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, యేసయ్యలో జ్ఞానాన్ని పెంచుకోవాలి అధికంగా అని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. సో మరి మనకి దినమంతా యేసయ్య తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ప్రతి వచ్చే కష్టాల నుంచి యేసయ్య కాపాడాలని కోరుకుందాం తప్పకుండా ఫ్రెండ్స్. మరియు ప్రకృతి కూడా మనకి ఈ దినమంతా సహకరించాలని ప్రేయర్ చేద్దాము. ప్రతి క్రైస్తవులు నమ్మండి, సమయాన్ని వ్యర్థం చేయకండి. ఫోన్ చూడడం ఇవన్నీ తప్పవు, కానీ తగ్గించుకుంటే మన యేసయ్య మనకు మేలు చేస్తాడు, అదైతే నిజము. కాబట్టి ఫ్రెండ్స్, సో నెగ్లెక్ట్ చేయకండి. దేవుని నమ్మిన బిడ్డలైనా, దేవుని తెలియని బిడ్డలైనా తెలుసుకోండి. సమయం లేదు, మనకు సమయం దొరకదు. కాబట్టి దేవుని తెలియని బిడ్డలైతే త్వరగా దేవుణ్ణి వెంబడించండి, తెలుసుకోండి. మీకున్న ప్రతి డౌట్ను బైబిల్లో క్లియర్ చేసుకోండి. వాక్యం ద్వారా దేవుని సేవకులు మాట్లాడే మాటల ద్వారా దేవుని గురించి తెలుస్తుంది మనకు. ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడు, ఏమేమి చేశాడు అనేసి. దేవుని కోపం వస్తుంది, దాన్ని తట్టుకోవడం మన వల్ల కాదు. దేవుడు కోపం, మనం తప్పు చేసినప్పుడు దానికి అది పనిష్మెంట్ అయితే ఉంటుంది కదా. కాబట్టి దాన్ని తట్టుకోవడం కంటే ఫస్టే మనం సరెండర్ అవ్వాలి. అవి దేవుడు చేసే మేలులను పొందుకుంటే చాలా మనం అదృష్టవంతులం కదా. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండగాక. భారతీయ ఛానల్ చూస్తున్నట్లయితే చాలా ధన్యవాదాలండి. మరి దేవుడు మిమ్మల్ని కాపాడుగాక. ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ యేసయ్య మేలులు చేయనుగాక ఫ్రెండ్స్. సో గాడ్ బ్లెస్ యూ అండి. ఈ భారతీయ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యావ్ ఏ నైస్ డే అండి.